మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు రాకడకై సంఘ సిద్ధపాటు సదస్సు తండ్రి, ఈ ఒక్కరోజు ఏర్పాటు చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తండ్రి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యలో మనపూర్వకంగా పాల్గొంటూ తమ కష్టార్జితాన్ని ఇచ్చిన వారిని, సేవ చేసిన వారిని జ్ఞాపం చేసుకుంటారు. అదే రీతిగా తండ్రి, ఏ మాటలు వినిపించడానికి నా ముందర తండ్రి మీరు ఎన్నుకున్న సేవకుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇగో దేవనైనా రెండవ అంశంగా కొన్ని మాటలు చెప్పడానికి మీ సహాయం తెచ్చండి. వాతావరణం తండ్రి అనుకూలపరచండి. మీ పిల్లలు దేవా మీ పిలుపు మేరకు మీ యొక్క చిత్తంలో నిరంతరం నిలవడానికి, దాన్ని జరిగించడానికి వారిని ఏ విధంగా సిద్ధపరచలో మీరే మీ మాటలతో సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. బాగున్నారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనందరికి కూడా హాలిడేనా? ఈ హాలిడేలో దసరా హాలిడే అట. ఎవరు చెప్పారు? వెరీ గుడ్ నాన్న. దసరా హాలిడే ఇతరులకి, మనకు మాత్రం ఇది మాత్రం హాలిడే కాదు, ఇట్స్ ఏ హోలీడే. ఇది పరిశుద్ధ దినం. ఎందుకంటే ఈ దినం మనం ఎవరిని స్తుతించడానికి వచ్చాం? దేవుణ్ణి. వెరీ గుడ్. మరి దేవుని స్తుతించాలంటే ఎన్ని గంటలు రావాలి? కుర్చీలు వేసే టైంకి రావాలా? కుర్చీలు తీసే టైంకి రావాలా? కుర్చీలు తీసే టైంకి రావాలి. మళ్ళీ చాలామంది అలాగే వచ్చారు కదా. ఏమండి, వర్షం నిజంగా మీ భక్తిని ఇది ఏం చేసింది? టెస్ట్ చేసిందండి. మన భక్తిని ఏం చేసింది? ఇది పరీక్షించింది. ఎలా పరీక్షించిందో తెలుసా? వర్షం వస్తే వస్తావా రావా నువ్వు ప్రేయర్ కానీ టెస్ట్ చేసింది. వచ్చాం. ఎన్ని గంటలకు వచ్చాం? 11కి వచ్చాం అండి. 12కి వచ్చాం. 12:15కి వచ్చాం. ప్రేయర్ ఎన్ని గంటలకు వేసాను తెలుసా? పాంప్లెట్లో 8 గంటలకు అన్నాం. మీకు తెలుసు, ఈరోజు నేను చాలా పనులు తెల్లవారులు లేచి చేసుకుని వచ్చాను. నేను కేజీహెచ్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వచ్చానండి. అంటే నేను 12 గంటలు అయిపోతుంది అనుకున్నా. మీరందరూ ముందు వచ్చేస్తారు, నేను లేట్ అయిపోతాను. చాలా ఫీల్ అయ్యి మెడిసిన్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నా తర్వాత షెడ్యూల్ ఉన్నాయి కంటిన్యూగా. ఆ షెడ్యూల్ చూసుకొని నేను వద్దాం అనుకున్నాను, కానీ నేనే ముందు వచ్చా. నా దేవుడి మీద ప్రేమతో నేను ఎక్కడ దూరం అయిపో అనుకున్నాను. నేనే ముందు వచ్చా 10 గంటలకి. ఇక్కడికి వస్తే ఇక సాల్మన్ ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారు, అంటే వాళ్ళ పిల్లలు కొద్దిగా మంది ఉన్నారు, ఎవరు రాలే. అంటే మనం అందరం మన భక్తి ఏంటంటే ఇది భక్తి, దేవుని మీద ఆసక్తి, అనురాగం, ఆప్యాయత ఎంత మట్టుకున్నాయో, ఎలా ఉన్నాయో. మీరు రాక ఏం చేసిందండి? ఈ వర్షం మీ రాకలో దాని తీవ్రతను, దాని యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. నాయనా స్టాండ్ దిగలే, కొంచెం సైడ్కి వెళ్ళి. అంటే నేను అండం కాదు, యేసుక్రీస్తు వారు ఒకవేళ వస్తే ఇలానే ఆగిపోతారా? చెప్పండి. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడా? మనం అందరం పాంప్లెట్లు వేసి పలానా టైంకి అని చెప్పినా సరే రాలేండి మనం. నేను ఇంకేం అనలేకపోతున్నా మిమ్మల్ని. ఆయన అస్సలు చెప్పిరాడట. అప్పుడు మీరు ఏం చేస్తారు? కారు ఉంటే వస్తా, ఆటో ఉంటే వస్తా, బస్సు ఉంటే వస్తా, వర్షం నేను రాను. రాకపోతే పోతావు. ఎవరికి ఎక్కువ? దేవుని సన్నిధికి రాకపోతే బాగుంటారా బాగోరా? సిద్ధు కాస్త ఆగినన్న ప్లీజ్, చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏమండి, మీరు గమనించారో లేదో కానండి, ఫంక్షన్ అంటే మీరు వెళ్తారా వెళ్ళరా? ట్రైన్లు బంద్ అయినా వెళ్తాం, బస్సులు బంద్ అయినా వెళ్తాం. వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఫ్లైట్ మిస్ అయినా వెళ్తాం. కానీ దేవుని మందిరం కంటే వర్షం అండి, వర్షమా? ఎండండి, ఎండ. చలండి, చల. రావా? రాకపోతే పరలోకం నువ్వైతే ఏం చేస్తావు? వెళ్ళగలవా? వెళ్ళావు. సరే, ఈరోజు నేను దీని గురించి ఏం మాట్లాడాలనుకున్నాను అంటే మంచి విషయాల మీద చెప్తున్నానండి. ఈరోజు ప్రియులరా,
ఈరోజు మంచి విషయం తెలుసుకుందాం. లాస్ట్ టైము ఇదే శీర్షిక మీద పెట్టాం. క్రిందటి నెల పండగ హాలిడేస్లో ఏం చేశామండి? వాళ్ళకి పండగ, మనకైతే దేవుని సన్నిధిలో సంతోషించే దినంగా మంచి విషయాలు నేర్పించాం. క్రీస్తు రాకడికి సంఘ సిద్ధపాటు కూడిక, సేమ్ అదే టైటిల్. మళ్ళీ అదే టైటిల్ పెట్టడం కారణం ఏంటంటే, ఇదొక సిరీస్లో ఆయన మన సిరీస్ ఏంటి ఆల్రెడీగా ఎండింగ్ కోసం. ఎక్కడికి వచ్చామండి? ఎండింగ్ కోసం, ముగింపు కోసం. ఈ ముగింపులో మీకు చెప్పవలసిన మాటలు చెప్పి వదిలేయడమే. ఆ తర్వాత మన ముగింపు ఒకటి ఉంటుంది. ఏ ముగింపు అది? డెత్. ఆ తర్వాత డిసైడ్ అయిపోతుంది అన్నమాట. అందుకనే చెప్పడానికి మళ్ళీ ఇదే ఒక టైప్ పెట్టాం, సంఘ సిద్ధపాటు కూడిక క్రీస్తు రాకడికే. ఇందులోనే మనం నేర్చుకోబోతున్న శీర్షిక ఏంటంటే, అంతం వరకు, అంత్యకాలం వరకు, అంటే చివరి వరకు నిలిచేది ఎవరు అనే దాని మీద మనం నేర్చుకున్నాం. ఈరోజు ఎవరు నిలుస్తారు అంతవరకు? ఈరోజు చివరి దాకా ఎవరు నిలుస్తారో ఈ సందేశం ఏంటి చూద్దామండి. యోధా పత్రిక వెళ్దాం మనం. యోధా పత్రిక తీద్దామండి. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఎట్లైనను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈరోజు దీని మీదే మనం ఫోకస్ చేద్దాం. యోధా పత్రిక మీద మనం నేర్చుకుందాం. అంటే ప్రియులరా, ఈ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఆదాము మొదటి మనిషి. ఈ భూమి మీద మనుషులందరూ రావడానికి కారణం ఎవరు? ఆదాము. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి చక్కని ఆకారాన్ని చేసి, ఆ ఆకారంలో తన శ్వాసనూది నరుణ్ణి జీవాత్మగా చేసి భూమి మీద బ్రతికింపజేశాడు, నడిపించాడు. ఆ ఆదామును మొదలుకొని 7వ వాడు, ఆదాము నుంచి 7వ వాడైన హానోకు వీరిని గురించి ప్రవచించి, ఎవరి గురించి ప్రవచించారు? సృష్టి ప్రారంభంలో వచ్చిన మొదటి మనిషి మొదలుకొని హానోకు వరకు ఈ చివరి కాలంలో ఉన్న వారి కోసం అయితే ప్రవచించారట. ఎవరి కోసం? మొదటిలోనే చివరి వారి కోసం ప్రవచించాడు దేవుడు. అంటే చివరి అంటే ఎప్పుడు? ఇప్పుడున్న మన కోసము. అప్పుడే వారు ఏం చేశారట? ప్రవచించారు, భవిష్యత్తు చెప్పారు. ఏం చెప్పారు? హానోకు గ్రంథం ఒకటి ఉందండి. హానోకు గ్రంథం కాకపోతే అందులో కొన్ని దైవాత్మ ప్రేరణతో లేని కారణం చేత దాన్ని తృణీకరించారు. కానీ హానోకు ప్రవక్త అని మనం విలువ చేద్దాం. ఇక్కడ హానోకు కూడా వీరి గురించి చెప్పాడట. ఏమని చెప్పారు? ఏమని చెప్పాడు చూడండి. ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చడానికి వీరిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించడానికి ప్రభువు రెండో రాకడ వస్తాడట. ప్రభువు వచ్చినప్పుడు ఒప్పిస్తాడా? తప్పిస్తాడా? ఒప్పించి చెత్త కొట్టేస్తాడా? ఏం చేస్తాడండి ప్రభు? ఆయన వచ్చాడు అనుకోండి, ఎందుకు లేట్ అయిందని ఎక్స్ప్లెయిన్స్ ఇస్తారా? అడుగుతాడు. ఏమైనా యేసుక్రీస్తారు, నువ్వెందుకు సువార్తకు రాలేదు? నువ్వెందుకు చర్చికి రాలేదు? నువ్వెందుకు మాట్లాడట్లేదు దేవుడి పనిలో? నువ్వెందుకు పాడట్లేదు? నీకేటి ప్రాబ్లం ఉండి నువ్వెందుకు ఇవ్వట్లేదు? దేవుడు అడుగుతాడు అందరిని కూర్చుని పెట్టి. యేసు ప్రభువు రెండో రాకడలో ఒప్పిస్తాడా? ఒప్పించడం అంటే ఆయన రాకడతోనే వీళ్ళందరికీ శిక్ష వచ్చింది అనుకోండి, అందరూ ఒప్పుకుంటారు లేదా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇప్పుడు మీరు ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. చేసిన పొరపాట్లు తప్పిదాలని ఒప్పుకోవడానికి ఏం చేస్తారు? ఇష్టపడరు, కవర్ చేసుకుంటారు, కప్పుకోవడానికి ట్రై చేస్తాం. ఆదాము అబ్బా పాపం చేసినట్టు కప్పుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ఒప్పుకోవడానికి అయితే ట్రై చేయం. యేసు వస్తారు, ప్రభు వస్తారు, వేవేల కొలది పరిశుద్ధుల వస్తారు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు తనతో పాటు ఎంతమంది వస్తారు?
మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులందరూ ఏం చేస్తారు? ఆయన సన్నిధిలో వస్తారు. వారందరూ వచ్చినప్పుడు ఇదిగో దేవుడు భూమి మీద అప్పటికే బ్రతుకున్న వారిని ఏం చేస్తాడట? తీర్పు తీర్చడానికి వస్తాడు. ఈ అధ్యాయంలో నేను 1 నుంచి 23 వచనాల కనుక చూడగలిగితే ఈ అధ్యాయంలో 2 ప్రధానమైన విషయాలు మనకు కనపడతాయి. ఒకటి తీర్పు, రెండోది పరిశుద్ధుల కర్తవ్యం, అనగా దేవుని పిల్లల కర్తవ్యం. ఈ ఎండ్ డేస్లో, ఈ ముగింపు దినాల్లో, అంత్యకాలాల్లో మనం చాలా స్పష్టంగా గ్రహించవలసిన గంభీరమైన సత్యం మన యోధా గారు, అంటే ఈ భక్తుడైన యోధా గారు అయితే ఇక్కడ రాశారండి. దేవుని ప్రియమైన పిల్లలారా, ఆలోచించండి. భక్తిహీనులైన వారిని గురించి, భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అంటే మనం భక్తులమా భక్తిహీనులు? మీరేమని సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు? మీకోసం మీరు సర్టిఫికెట్ ఏమి ఇస్తారో అంటే పక్కోడిని అడుగుదాం. మీరు మనోళ్ళుగా, నేను నా గురించి కాకుండా నేనేమనుకుంటాను? ఐ ఆమ్ ఆల్వేస్ రైట్, నేను రైటెస్ట్ పర్సన్, ఐఎమ్ హోలీ పర్సన్, నేను నీతిమంతుని, పరిశుద్ధిని, నేను ఏం చేసుకుంటాను? సేమ్ అదే డిటో మీరు కూడా ఏం చేస్తారు? పక్కోడి గురించి చెప్పండి. మీరు చెప్తారు కదా, ఆయన ఏం పరిశుద్ధుడండి, ఆయనే నీతిమంతుడండి, ఆయనే విశ్వాసం అంటారా లేదా? వెరీ గుడ్. అంటే ఆయన క్రియలు, ఆయన మాటలు, వారి చేష్టలు, వారి ప్రవర్తన మీకు ఏం కనబడుతుంది? భక్తి అనేది, పరిశుద్ధత అనేది, విశ్వాసం అనేది కనబడట్లేదు. అందుకే వారి గురించి మీరు ఏం చేస్తారు? డిక్లేర్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? మరి నీ గురించి వచ్చేసరికి వాళ్ళు చెప్తారు నీవు భక్తి పొందని అనుకుంటే సరిపోద్దా? మొత్తం మీద మనం అందరం భక్తులం అనుకుంటూ ఏమనుకుంటున్నాం చెప్పండి? భక్తులం అనుకుంటూ భక్తిహీనతను కవర్ చేసుకుంటున్నాం. కానీ భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిలో ఉండడానికి మాత్రం అయితే ప్రయత్నించట్లేదు. ఆల్రెడీగా చాలామంది ఉన్నారు ప్రభువు వారిని దూషిస్తున్నారు. ఎవరు దూషిస్తున్నారు లేదా? ఇప్పుడు చాలామంది మతోన్మాదులు ఉన్నారండి. వారు క్రైస్తవులైన వారిని ఏం చేస్తారంటే మరి భయపెడుతున్నారు. మీరు యేసుక్రీస్తు నమ్మితే మీకు రిజర్వేషన్ రావు, పోతాయి అంటున్నారు. మీరు యేసుక్రీస్తుని నమ్మితే మీకు వెలివేసేస్తాం అంటున్నారు. చాలా రాష్ట్రాలు ఉన్నాయి లేదా? ఒరిస్సా అంటే నార్త్ ఇండియా అంతా అదే భయపెట్టేస్తున్నారండి. పాపం మిమ్మల్ని వెలివేసేస్తాం, మీకు అసలు స్థానం ఇవ్వం, ఊరిలో మీ రిజర్వేషన్ తీసేస్తాం. భక్తులు నమ్మి భక్తుడిగా అవుతుంటే భక్తుడిగా అవ్వకుండా భ్రష్టత్వంలో తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి తీవ్రంగా, కొన్ని మతోన్మత శక్తులు, ప్రభుత్వాలు కూడా. ఇక్కడ భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు అంటాడు. అంటే ఇది అన్యజనులు ఎలాగా తీర్పు పొందుతారు? వాళ్ళకి క్రీస్తు యేసు వారి గురించి అంగీకరించే నమ్మకం. కానీ భక్తులమని చెప్పుకుంటున్న మనలో కూడా అలాంటి భక్తిహీనమైన క్రియలు ఉంటే, ఈ భక్తిహీనమైన క్రియలలో ఉన్న మనకి కూడా ఏమవుద్దట? ఏమవుతుంది? తీర్పు. యేసు అక్కడ ఏమంటే తీర్పు ఉందలేదా? భక్తిహీన క్రియలు, భక్తి క్రియలు. నాకు భక్తి క్రియలు వీళ్ళు చెప్తారు, మీరు భక్తిహీన క్రియలు చెప్పండి. గర్ల్స్ అందరూ ఏం చేస్తారంటే భక్తిహీన క్రియలు చెప్తారు, బాయ్స్ అందరూ ఏం చేస్తారంటే భక్తితో కూడుకొని క్రియలు చెప్తారు. చెప్పండి. ఒకటి ఆడపిల్లలు చెప్పారండి బైబిల్ చదవడం, భక్తితో కూడుకున్నా. ఏం నవ్వుతున్నారా? ఎవరు? స్వరూప. వెరీ గుడ్, మగోడేలే. ఇప్పుడు మీరు చెప్పండి అయ్యా భక్తిహీన క్రియల గురించి. ఆపోజిట్ బైబిల్ చదవడం, దానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు చెప్పండి మీరు ఇంకోటి. భక్తితో కూడుకున్న క్రియలు, దేవుని సన్నిధికి రావడం. ఆపోజిట్ చెప్పండి అమ్మా. రాకుండా పోవడం, సొంత పనులు పెట్టుకోవడం. ఇంకోటి చెప్పండి. ప్రార్థన చేయడం. ప్రార్థన ఏముండదు, ఇంటికాడ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సంఘంలో ప్రార్థన అయితే ఉండదు. ఏమండి? ఇలా చాలా క్రియలు. దేవుణ్ణి ఏం చేయడం? స్తుతించడం. దేవుణ్ణి ఏం చేయడం అండి?
స్తుతించడం, స్తుతించకపోవడం, దేవునికి ఇవ్వటం, దేవునికి ఇవ్వకపోవడం, దేవుని పరిచర్యని ఇష్టపూర్వకంగా చేయడం, ఆ పరిచర్యను తప్పించుకోవడానికి ప్రయత్నించడం. అర్థమవుతుందా మీకు? అంటే ఎలా అయిపోతుందో చూడండి. అంటే ఇవన్నీ ఏంటి? భక్తితో కూడుకున్న క్రియలా, భక్తి లేని క్రియలా? అంటే అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు భక్తి కలిగిన మిమ్మల్ని ఆ భక్తిలో నుంచి తప్పించేది ఎవరు? భక్తిహీనమైన క్రియలను చేయడానికి ప్రేరేపిస్తారు కదా బోధకులు. బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పిస్తున్నారా? అదే చెప్తున్నాడు యోధా పత్రిక, చదవండి ఒకసారి. భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించడానికి అంటారు. అంటే వీరిని కొందరు ఏం చేశారు? భక్తి గలవారిని భక్తిహీనంగా చేస్తున్నారు. అలా చేసేవారిలో మన క్రైస్తవ బోధకులు ఉన్నారా లేరా? ఉన్నారా? లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక అలజడి రేగుతుంది, చెప్తా వినండి. యేసుక్రీస్తు వారు పుట్టినవాడ నిత్యుడా? ఎవరట? మీకు తెలియదులేండి, మీరు సోషల్ మీడియా ఫాలోవర్ కదా. మనకు టీవీ ఛానల్ ఉంటే చాలు, లేదంటే కొందరు రేడియో ఉంటే చాలు, కొందరు సోషల్ మీడియా వదలరు కదా. యూట్యూబ్ స్టార్లు ఉన్నారు చాలామంది. అంటే బ్రదర్ వంశీ హైదరాబాద్, బ్రదర్ జేమ్స్ రాజమండ్రి, వాళ్ళిద్దరు అన్నారు బీఓఏ వారి బోధ తప్పు, పిడి సుందర్రావు గారు అతను అనుసరణ చేసిన బోధ తప్పు. ఏంటా తప్పుడు బోధ? ఏమన్నారు తెలిసిన వాళ్ళు? యేసుక్రీస్తు వారు పుట్టినవారు అంటున్నారు. కాదు, నిత్యుడు. 2 నిమిషాలు మ్యాగీ న్యూడిల్స్ చేసినట్టుగా 2 నిమిషాలు ఉడించేది అంటున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు వారు నిత్యుడని. బ్రదర్ సంతోష్ గారు అయితే ఆయన పుట్టినవాడు, మిమ్మల్ని ఓడించేది 2 నిమిషాలు అంటున్నారు. ఆయన ఆపరేషన్లో హాస్పిటల్ ఉన్నాడు. ఇలా సత్యసాగర్ వచ్చారండి, 20 ఏళ్ళు సేవ చేసిన తమ్ముళ్ళు 2 నిమిషాలు ఓడిపోడా అనక 6 నిమిషాలు మిమ్మల్ని ఓడించేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అంట, వాళ్ళు అసలు చర్చా గారికి పెడదాం అనుకున్నాండి, మాట్లాడడానికి ఎవరు రాలే. యేసుక్రీస్తు పుడితే నీకు రక్షణ ఉందా? పరలోకంలో యేసుక్రీస్తు నిత్యుడైతే నీకు రక్షణ ఉందా? అసలు పుట్టుక భూమి మీద పుట్టాడా లేదా కావాలి. ఆయన మన కోసం ఏం చేయడానికి వచ్చాడండి ఆయన? చెప్పండి. అంటే ఇలాంటి గలిబిలి ఇదే కాదు, ముగ్గురు యెహోవాలు, త్రిత్వమా ఏకత్వమా, ఎన్ని గోళ ఉన్నాయి తెలుసండి. అసలు మన గురించి అన్యూజన్లు ఏమనుకుంటా తెలుసా? ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ లేదురా, వాళ్ళ దైవంపై వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అంటున్నారా లేదా? నవ్వుతున్నారండి. మొదటి శతాబ్దంలో సమస్య వచ్చింది, విగ్రహాలకు అర్పించిన దాని నుంచి తినకూడదని యూదులందరూ బలంగా ఫోర్స్ చేశారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో పెద్దలతో పౌలు గారు అండి కొందరు వచ్చి కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా చేద్దామని ఒక పత్రిక రాశారు. ఆ పత్రిక అందరికీ పంపించారు. ఇది కదా యోగ్యమైన పద్ధతి. విభేదాలుంటే ఆలోచనలో, వాక్యంలో విభేదం అంటే ఏం చేయాలి? సుందర్రావు దగ్గర రాలేదా? ఎవరో వంశీ అక్కడి నుంచి కదా వెళ్ళాడు. జాన్సన్ విక్టర్ చచ్చిపోతే ఈ జేమ్స్ రాలేదా? వంశీ రాలేదా? ఎవరు రాలేదా చెప్పండి? కూర్చొని మాట్లాడడానికి సుందర్రావు గారు కానీ లేకపోతే బీఓఏ గారు బోధ తప్పు అయితే రండి కూర్చొని మాట్లాడుకోండి. సోషల్ మీడియాలో ఎందుకు 2 నిమిషాలు మ్యాగీ న్యూస్ తీయడం? ఇదొక బాధ. ఇంకొక ఏమో తెలుసండి, చాలా బోధలు ఉన్నాయండి. దీనివల్ల విశ్వాసం వృద్ధి అవుతుందా, వృద్ధి కాకుండా పోతుందా? అంటే ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో, వంశీ అనుచరులు కానీ, జేమ్స్ అనుచరులు కానీ, సాగర్ అనుచరులు కానీ, సుందరరావు గారు అనుచరులు కానీ, వాళ్ళు బాగుంటుంది. కానీ దానివల్ల మిగతా వాళ్ళ విశ్వాసాలు ఏమవుతున్నాయి? డైవర్ట్ అవుతున్నాయి లేదా? ఎందుకు ఇలాంటి చర్చించుకోండి అయ్యా. మొదటి శతాబ్దంలో కూడా సమస్య వచ్చింది. యూదుల్లో నుంచి క్రైస్తవాన్ని స్వీకరించేవారు విగ్రహార్పదాల గురించి చర్చించుకున్నారు లేదా? చర్చించుకోండి, ఓ డిస్కషన్ చేయండి. ప్రగల్భాలు ఎందుకు? వీళ్ళకందరూ ఏమైపోయింది తెలుసండి, వారిని వారు ఫోకస్ చేసుకోవడం ఎక్కువైపోయింది జనాలకి.
ఏమైపోయిందండి? ఇదే కాదు, చాలా దారుణం అయిపోతుంది క్రైస్తవ్యులు. ఇప్పుడు దేవుడు ఎవరికి అక్కర్లేదు, వీళ్ళు హైలైట్ చేసుకుని ఎక్కువైపోతుంది. క్రీస్తుడు నిత్యుడైనా పుట్టినవాడైనా క్రీస్తు భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? అది కావాలొద్దా? ఏం చేశాడు మన కోసం? ఏం చేశాడండి? ప్రాణత్యాగం చేశాడు. నీకు రక్షణ వచ్చిందా? నీ నిత్యుడైతే వచ్చిందా? పరలోకంలో పుడితే వచ్చిందా? భూమి మీద నీ కొరకు పుడితే వచ్చిందా? ఎప్పుడు వచ్చింది రక్షణ నీకు? ఇవే కాదు, ఇంకా గందరగోళపరిచే బోధలు చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఆ బోధలు విని విసుకొచ్చేసి క్రీస్తును వదిలేసి వెళ్ళిపోయారు కొందరు ఏం చేస్తారంటే నువ్వే పని చేయకపోయినా పర్లేదు, కానుక ఇస్తే చాలు అంటూ ఏం చేస్తున్నారు? కానుక మీద దృష్టి మళ్ళించారు. కానుక మీద దృష్టి మళ్ళించినప్పుడు వీడు ఎన్నో రకాల పాపాలు చేసి దుర్మార్గాలు చేసి దొంగతనం చేసి డబ్బులు ఇస్తున్నారండి. ఇప్పుడు నా బాస్తో నేను అబద్ధాలాడి ఆయన మాయ చేసి నేను డబ్బులు తీసుకొని అందులో కొంత దేవుడికి దశంభాగం ఇస్తే దేవుడు దాన్ని బట్టి హర్షిస్తాడా? హర్షించడా? దేవుడు దాన్ని బట్టి మిమ్మల్ని సంతోషిస్తాడా? దీవించడా? నువ్వేం చెయ్యు, కానుకిస్తే చాలు, దేవుడు నేనేం చేస్తాడు? దీవిస్తాడు అంటున్నారండి. బోధ ఎలా అయిపోయిందంటే కంఫర్ట్ జోన్కి వస్తుందండి. ఈ వాక్యంలో చూస్తే భక్తిహీన క్రియలు చేస్తుంది. భక్తి యేసుక్రీస్తుని ఎరగలేని వారు, తండ్రిని ఎరగలేని వారు కాదు, క్రైస్తవులైన వారు చేస్తున్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటి? ఖండించే బోధ లేకపోవడం, బుద్ధి చెప్పే బోధ లేకపోవడం, హెచ్చరించే బోధ లేకపోవడం, సరిచేసే బోధ లేకపోవడం. ఎంతసేపు పాత నిబంధన గ్రంథంలో కథలు చెప్తున్నారు కానీ క్రొత్త నిబంధన క్రైస్తవుడు కర్తవ్యాలు చెప్పట్లేదు. క్రైస్తవ్యుడు ఏ రీతిగా నడవాలో దాని గురించి ఎవరు కూడా ఉద్ఘాటించట్లేదు. అంటే ఈరోజు మనం మిస్ అయిపోతుంటే మన ప్రవర్తన సరిచేయడానికి ఎన్ని బోధలనే చెప్పండి. ఇందాక సోదరులు చెప్పారు, సేవకులు, క్రీస్తునందు సహోదరులు, బావగారైనా దేవుడి కొరకు పనిచేయాలి. అసలు ఈ సందర్భం మనం చూస్తే భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారు, భక్తిహీన క్రియలన్నిటి గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభు వేవేల కొలది పరిశుద్ధుల పరివారంతో వస్తారట. అంటే అలా వచ్చినప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్న వారే భిన్నమైన విధానాలు, ఒకే సంస్థ నుంచి వెళ్ళిన వంశీ కానీ జేమ్స్ కానీ వీళ్ళందరూ దాని మీదే మళ్ళీ తిరుగుబాటు చేసి ఏమైపోయారు వీళ్ళు? అది అలా ఉంచండి. ఒక సంఘానికి మరో సంఘం పడదు. ఇప్పుడు ఎన్ని సంఘాలు కలిసిపోయాడు మీకు తెలుసా? అన్ని సంఘాలు కామన్ చేసింది ఏది తెలుసా? పాటలు. ఈ మధ్య అందరికీ ఏం పిచ్చి పట్టిందండి? స్తుతించండి, తప్పులేదు. అందరూ ఏమైపోయారంటే మీరు తినాలి మేము తినాలి అన్నట్టు అందరూ కలిసిపోయారు, మంచిదే. కానీ బోధ ఏది? స్వచ్ఛమైన బోధ ఏది? బోధ అందరిదే ఒకటే. సత్యం కోసం నిలబడిన అన్ని వాళ్ళు బాగానే మార్చేశారు, వాళ్ళతో కలిసిపోయారండి. బోధ దేవుడి కోసం సువార్త చేద్దాం, ప్రకటిద్దాం, దేవుడి కోసం ప్రాణాలు అర్పిద్దాం లేదు, నిలబడండి పరిశుద్ధంగా లేదు, ఎక్కడా లేదు. అంటే క్రైస్తవులు నెమ్మదిగా భక్తిహీనత ఏమైపోయిందండి? పెరిగిపోయింది. మీ బోధలన్నీ ఎలా ఉండి మీరు విన్న బోధలు ఒక బోధ కూడా మీకు ఏమైనా నమ్మడానికి చాలామంది బోధకులు సోషల్ మీడియాలో ఒకప్పుడు నేను ఇవ్వండి బాబు, ఒక 20-30 ఏళ్ళ క్రితం దేవుడి స్తోత్రం చాలా బాగుంది భక్తి, అది తెలిసిన అబద్ధం నిజమే, దాన్ని పట్టుకుని చివరి దాకా ఉండేది. ఇప్పుడు ఒక పాస్టర్ నమ్మడు, ఒక సంఘాన్ని నమ్మడు, ఒక దగ్గర ఉండడు అండి, కాళ్ళకి చక్రాలు కట్టుకుని అడా తిరుగుతున్నాడు. వీడు స్థిరంలేనుడు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు భక్తిహీనులు. వీళ్ళందరూ తిడితే పోతారు, గద్దిస్తే పోతారు, హెచ్చరిస్తే పోతారు. ఇంకొక మాట చెప్పండి అందులో చూడండి, ఇంకా ఏమంటాడంటే వారు అలాంటి వారు ఏం చేస్తారంటే క్రైస్తవ్యంలో ఉండి భక్తిహీనులుగా చేసే వారి గురించి మాట్లాడుతూ, అలాంటి వారి గురించి వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు కొనియాడుచు సనుగుకొని వారును తమ గతి గురించి నిదానించేవారునే ఉన్నారు. వారి నోరు డంభమైన మాటలు పలుకును. ఏముందంటే ఇక్కడ మాటలు అంటే ఇలాంటి వారు అంటారంటే అన్నగారు చాలా సూపర్ అండి. ఈ మధ్య అందరూ సోప్ వేసుకుని ఒకరికొకరు బిస్కెట్ వేసుకుని ఎక్కువైపోయిందండి. నీకు అర్థమవుతుందా? సతీష్ కుమార్ గారి గురించి ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఎప్పుడు లేడీ ప్రసంగిక ఎప్పుడు ఉంటుంది, పెద్ద ఆవిడ ఏం పేరు తెలియదు కానీ తెగ పోగొడుతుంటుందండి. మేరీ ఏం పేరు ఆవిడ పేరు, గుంటూరు అనుకుంటున్నా ఆయన దగ్గరికి చాలా ఈ కాలంలో ఆయన అలాంటోడు వెళ్ళంటూ నీకు ఏది తెలిసిటి ఏంటి? కెమెరా ముందు కనబడుతుంది అంటే యాక్టింగే కదండి. ఈ చర్చిలో మీ ముందు యాక్టింగే కదా. మీరు యాక్టింగ్ చేస్తారు, పాస్టర్లు యాక్టింగ్ చేస్తారు, చేయరా? ఈ పాట పాడడానికి వచ్చేస్తారు, పాట పాడడానికి వచ్చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు?
ఏంటి ఇక్కడ కంజీరు కొడుతుంటాడు, ఇక్కడ ప్యాడ్స్ వాయిస్తుంటాడు, అక్కడ కీబోర్డ్ వాయిస్తాడు, బయటికి వెళ్ళి దమ్ము కొడతాడు వీడు. ఆడు ఇక్కడ పేడ కొట్టిందని దమ్ము కొట్టిన తేడా ఉందా లేదా? ఆడు ఇక్కడ భక్తుడు. అక్కడికి వెళ్తే ఇక్కడేమో గొప్పగా పాటలు పడతారు, ఇంటికి వెళ్ళి మాత్రం కంపు. ఇక్కడ ప్రార్థన చేయమంటే కెమెరా రెడీ, స్టార్ట్ యాక్షన్ అంటే ఏం చేస్తారంటే వేసి ఇక ప్రార్థన వేస్తారండి ఒక అరగంట. ఇంటి దగ్గర అలా చేయనండి, ఖాళీ లేదు ఇంటి దగ్గర. ఏకాంత ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. ఈ మధ్య అందరూ ఏమైపోయి తెలిసి ప్రార్థనలు ఎవరికి ఎవరికీ ప్రార్థన లేదు. ఏమంటే కేబుల్ పెట్టించండి, ఇంటర్నెట్ పెట్టించండి. మీరు ఇంటర్నెట్ పెట్టించి కేబుల్ తీసితే ఎన్ని సీరియల్ మిస్ అయిపోతాం. మొగుడు పిల్లల మధ్య గొడవలు ఇవి. ఆలోచిస్తున్నారా? నాకు ఒక ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్ పట్టుకెళ్ళిపోతే ఎలా? టైంపాస్ అవ్వట్లేదు. ఏమి ఇప్పుడు చూసారండి జనాలు. అంటే కెమెరా చర్చిలోకి వస్తే అందరూ మనం ఏం చేయాలి తెలుసండి, నిజం మాట్లాడుకుందాం. అందరూ యాక్టింగ్ చేస్తున్నాం లేదా? ఆ జెన్యూనిటీ ఉందా, యథార్థత ఉందా, పరిశుద్ధంగా ఉన్నాం మనం ఎవరైనా? ప్రసంగం చేయమంటే నేను ఆదర కొడతా, కానీ బయటికి వెళ్ళక నా క్యారెక్టర్ బాగోకపోతే అప్పుడు నేనేం చేశాను? నా ప్రసంగం మిమ్మల్ని కాపాడుతుందా, నా క్యారెక్టర్ మిమ్మల్ని కాపాడుతుందా? నన్ను చూసి నా ప్రసంగం విని నా క్యారెక్టర్ చూస్తే మీరు ఏం చేస్తారు? ఆ మాటలు వింటారా? అది కూడా భక్తిహీనంగా చేయడం అంటారా? దాన్ని ఏమంటారు? అది భక్తిహీనంగా చేయడమే కదా. కొంతమంది బోధకులు, కొంతమంది సువార్థికులు, కొంతమంది సేవకులు బయటను ఒకలా ఉంటారు, లోన విశ్వాసులు కూడా అంతే. యథా రాజా తదా ప్రజ. ఈ మధ్య మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా డొల్లతనంతో నింపబడిందండి. నిజమైన తీవ్రత లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. దేవుని కోసం నెక్కచ్చిగా చావో రేవో తేల్చుకుందాం. ఈ భూమి మీద బ్రతుకులనక తెగింపు లేదు. ఆలోచించండి. ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? ఒకరని ఇద్దరని చాలామంది బోధకుల గురించి మాట్లాడవలసి వస్తుంది మాట్లాడాలంటే. అందరూ ఆ బాపతే కదండి. ఏ కొద్ది మందో అంటే ధనాపేక్ష లేక శరీర వాంఛలు తీర్చుకోకున్నారండి. ఇక్కడ చెప్పని మాట చూస్తుంటే పొగుడతారట. వారు తమ దురాశలు చెప్పుని నడుచుచు ఏం చేస్తారట? ఈ పాస్టర్ గారులకే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయండి. ఉన్నాయి లేదా? చూడండి, పాస్టర్ గారులు మెడలో చైన్లు ఉంటాయి, వాచీలు ఉంటాయి, ఖరీదైన వాచీలు, ఖరీదైన సూట్లు. వీడి సేవకుడా లేకపోతే ఈయన ప్యాషన్లో అంటే ప్యాషన్ చేసేవాడిని ఏమంటారండి? మోడలరా. పాస్టర్ అమ్మలు కూడా అలాగే తయారయ్యారండి. ఈ విశ్వాసం ఇంకా బాగా తయారయ్యారు. ఆలోచించండి. ఈవిడ గారికి మామూలు బట్టలు ఉంటే రాదట, మంచి బట్టలు ఉండాలి. అబ్బా ఎలా తయారయ్యారు చూడండి. దురాశలు చెప్పుని నడుచుకుని సంఘాల్లో నింపేస్తున్నారు. మర్చిపోకండి, మన గురించి కూడా ఎవరు ప్రవచించారండి? ఆదాము మొదలుకొని హానోకు వరకు ప్రవచించారట. ప్రియులరా ఆలోచించండి. నేను కొద్దిసేపే మాట్లాడతా, ముగించేస్తాం. వారు మనుషులు కొనియాడతారు. ఈ మధ్య అందరూ పొగుడు కూడా కదండి, అందరికి అలవాటు అయిపోయింది. బతక నేర్చిన పంతులు ఏం చేస్తే తెలుసా అండి? సామెత ఉంది, బతక నేర్చిన పంతులట. ఆడ పాఠం చెప్పడు. మీ పెళ్ళోడు సూపర్ అండి, బాచివుతురండి, అద్భుతం అండి అని పొగుడుతుంటాడట. అలా ఈ మధ్య సేవకులందరూ విశ్వాసాలు ఏం చేస్తున్నారు? యెహోవాను స్తుతించి యెహోవాను ఆరాధించవలసి పోయి జనాలకి స్తుతితో మేస్తున్నారు. మీరు సూపర్ అండి, మీరు అద్భుతం అండి. ఈ పొగడపోతే కానుకోడు, పొగడపోతే చర్చికి రాడు, పొగడపోతే సాయం చేయడు. ఇదొక తలకాయ నొప్పు. ధూపం వేసుకోవాలి, అందరికీ ధూపం వేసుకోవాలి. మీకు హేస్త్రి చీకట్లో తీసుకెళ్ళి అక్కడ ఏంటి? దుర్లాభం కొరకు. లాభం అంటే ఏంటి? భక్తి. ఈ మధ్య ఏమైపోయిందండి? భక్తి ఏమైపోయింది మనందరికీ? లాభం. తిమోతి పత్రిక చెప్తారు కదా, ఒక మాట చూడండి. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీసారా? ఇది అంచె దినాల గురించి. అంచె దినాల అపాయకరమ కాలంలో వచ్చిన తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులు, కవిదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనిరాగ్రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. చూసారండి ఇక్కడ ఏం కనబడుతుంది? సుఖానుభవం. సుఖపడాలంటే జనాలు ఏం చేయాలండి? ఎవరిని మనం కష్టపెట్టకూడదు, ఎవరి మీద మనం వాక్యంతో వ్యతిరేకించకూడదు. అంటే ఎంత దుర్మార్గం అయిపోయిందంటే దేశంలో జరుగుతున్న అన్యాయాలు కూడా నోరు వేపట్లేదు, వాక్యానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా నోరు వేపట్లేదు. అంత వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని అంటే ఏమైపోతుంది? బతకడం పోతుంది, బతుకు తెరుగు పోతుంది.
బ్రతుకు మిస్ అయిపోద్ది, సుఖంగా ఉండడం మిస్ అయిపోద్ది. అందుకనే అబద్ధంతో కాంప్రమైజ్ అయిపోతాం, అసత్యంతో కాపురం చేస్తున్నారు. ప్రజలందరూ మాయతో మోసంతో జీవిస్తున్నారండి. ఎంత ఘోరాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో, సంఘాల్లో కూడా, వాక్యంలో కూడా. ఎవరు నోరుతారు మనకెందుకు? ఏమనంటే ఏమైపోద్ది? సుఖం ఉన్న జీవితం పోద్ది, ధనం పోతుంది, ఇంకేం పోతుంది ఆలోచించండి. ఈ మధ్య అందరూ అదే తయారు, స్వార్థం కూడా పెరిగిపోయిందండి. క్రైస్తవులు పెట్టలే, వాళ్ళు స్త్రీలు రారటి చర్చికి. ఏమైపోయారు చూడండి, ఎంత దారుణం అయిపోయారు చూడండి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? యోధపతులు చెప్పారు కదా, దుర్లాభము కొరకు. ఏం చేస్తున్నారండి ఈ మధ్య? మన అందరం లాభమే. దేవుడిని నమ్ముకున్నది కూడా, అమ్మ మీరు పరలోకం వెళ్ళాలని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది చేయలేదండి? పరలోకం వెళ్ళాలనుకుని నమ్ముకునే వాళ్ళు 1, 2, 3 అర్థం కానిట్టుకుని చేతులు ఎత్తేస్తారు. నరకానికి వెళ్ళకుండా ఉండాలని ఎంతమంది చేతులు ఎత్తండి? నేను 2 సులువైన ప్రశ్నలు అడిగా, మీకు అర్థమయ్యేలాగా. పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తంటే అది అర్థం కాని చేతులు ఎత్తలేదు, నరకం తప్పించి చేతులు ఎత్తంటే ఎత్తలేదు. సరే ఇంకోలా చెప్పు, దేవుడిని నమ్మితే నాకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? మన అందరూ ఆశీర్వాదాలు, లాభం దేవుడి కోసం ఏదట భక్తి లాభ సాధనం అనుకుంటున్నాం. మనందరం ఏమనుకున్నాం అండి? లాభ సాధనం అనుకోవడం ద్వారానే మనకు భక్తిహీనత వస్తుందండి. దేవుడిని నమ్ముకుంటే లాభం ఉన్నది అంత నష్టమే. ఏసుకు లాభమా నష్టమే జీవితం. ఏసుక్రీస్తారు లాభం పొందారు భూమి మీద, నష్టపోయారా? చెప్పండి అమ్మా. లేట్ అయితే ఇంకో గంట వదిలేస్తాను మిమ్మల్ని అలాగే, అప్పుడు నిజంగా నష్టం వస్తుంది మీకే. చెప్పండి, యేసు తను నష్టపరచుకోలేదా? త్యాగం చేసేట ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని కూడా ఆయన ఏం చేసిన మన కోసం నష్టపరుచుకోండి. అదే త్యాగం అంటాం. ఈరోజు మనకి త్యాగాలు ఉన్నాయా? గాయాలు ఉన్నాయా? దేవుని చేసే గాయాలు ఉన్నాయి, కానీ దేవుడి కొరకు మన త్యాగాలు ఇతలే. మనము సుఖానుభవం మీద ఫోకస్ చేసాం, లాభం మీద దృష్టి పెట్టాం. ప్రభువుని నమ్మితే లాభం కలుగుతుంది అనుకుంటున్నాం. ప్రభువుని నమ్మితే నీకు లాభం కలగదమ్మా. భూమి మీద ఆస్తిపాస్తులు, అంతస్తులు కలిసి రావు. కలిసి వచ్చాయి అనుకున్నాడు వాడు క్రైస్తవుడే కాదనమాట. దేవుని పేరు చెప్పి ఆస్తులు పోగేస్తాను చూసారా, వాడు క్రైస్తవుడు కాదు. వాడు ఇక ఈ కోపం చెంది భక్తిహీనమైన క్రియలన్నిటి చొప్పున చేసి విశ్వాసాలందరినీ భక్తిహీనతలు నడిపిస్తారు కదా, వాడు మాత్రం ఏం చేస్తారు తెలుసండి? ఎందుకంటే అపోస్తులు ఎవరైనా ఆస్తులు సంపాదించారా? భక్తులు ఎవరైనా ఆస్తులు సంపాదించారా? ఉన్నదుకు కోల్పోయారా? ఆస్తి కోసం సేవలోకి వస్తుండండి. నిన్న ఒక సేవకుడితో సహోదరుడు చెప్తున్నాడు, అన్న ఆయనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అన్న వదిలేశాడని. ఎందుకు? అక్కడ శాలరీ వస్తుంది కానీ గౌరవం రాదు, ఇక్కడ గౌరవం వస్తుంది. శాలరీ కమ్ గౌరవం. చాలామంది సేవ ఒక వ్యాపారం అయిపోయిందండి. వ్యాపారం కాదు ఇది, దేవుని కొరకు ప్రయాసపడడం, నష్టపడడం అనేది. ఈ దుర్లాభం కొరకు మనుషులు కొనియాడుచు ఇంకేం చేస్తారట? లాభము నిమిత్తము తమ దురాశలు చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులు కొనియాడుచు గలవారును తమ గతిని గురించి నిదానించేవారని ఉన్నారంటారు. వారు దంభమైన మాటలు పలుకుతారు. ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు ఇదివరలో మీతో చెప్పిన మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. 18, 19 వచ్చి చదివానండి. ఇప్పుడు 19 వచ్చినాం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండే భేదమును కలుగు చేస్తున్నారు. ఈరోజు సంఘాల్లో క్రీస్తు యొక్క రక్షణ సువార్త ప్రకటించుకుంటారు. సంఘంలో దేవుని ప్రేమను ప్రకటించి అనేకులు రక్షించడానికి కథలు వెళ్లకుండా సంఘాల్లో మనందరం ఒక సంఘం మన దగ్గర కూర్చొని ఇంకెక్కడికి వెళ్ళదు. మనకు సువార్తలు ఏం లేవు. ఈ మధ్య మీటింగులు కూడా పెట్టలేదు క్రైస్తవులు. మీటింగ్లు పెట్టి ఎలా మీటింగ్లు పెట్టదు తెలుసండి? ఎవడు పబ్లిక్ మీటింగులు పెట్టట్లేదు, చాలా తక్కువ పెడతారు. పెట్టినా అవి క్రైస్తవుల కోసం పెడుతున్నారు. అన్ని జనుల కోసం రక్షణ సువార్తలు ఎవడు పెట్టట్లేదు. గమనించాలి, చూడండి. ఈ మధ్య అందరూ ఏమైపోయినట్టే బ్రతక నేర్చిన పంతులు టైప్ అయిపోయి వీళ్ళందరూ. ఎక్కువ ఉపవాస ప్రార్థనలు, మీటింగ్ పోస్టులు చూసిన ఫేస్బుక్ నిండా చూస్తా, పలానా పాస్టర్ పలానా ఇటు సంఘంలో మాట్లాడదానికి ఒక పోస్ట్ వేసుకుని మీకు దండవరావు బాబు. సంఘంలో రోజు మాట్లాడదానికి పోస్ట్ అవసరమా? నేను పలానా చోట వాడబడుతున్నాను, ఏం వాడబడు సంఘంలో అన్ని జనులు తిరిగి వెళ్ళి సువార్త చేయ. ఈ అసలు ఈ అంత్యకాలం పోయే కాలం, ప్రజలకి పోయే కాలం కదా ఇది. పాపం నిండిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. నానాటికి ఏమైపోయింది? మత్తయి సువార్త 24 చెప్తాను కదా. ఏం చెప్పారు ఆయన? మత్తయి సువార్త 24, 14 ఎవరికి తెలుసు? స్పీడ్గా చెప్పండి. 1, 2, 3. అక్రమము విస్తరించింది. ఇప్పుడు మన అందరిలో అక్రమం ఉందండి. క్రైస్తవులు ఉంది, క్రైస్తవేత్తలు మరీ ఎక్కువ ఉంది.
అక్రమం విస్తరించుడి చేత ప్రేమ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన మన ప్రేమ ఉన్నట్టు ఎవరో ప్రభువారు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును మీరును ప్రేమ క్రీస్తు వలన పొందుకొని ప్రేమ లేక అక్రమకారులు అయిపోయారండి. ప్రేమ చల్లారిపోయింది మన క్రైస్తవ సంఘాల్లో. ఈ మధ్య మీరు ఎంతమంది ప్రేమ ఉంది చెప్పండి? ప్రేమ ఉంటే ఇగో మీకు అందరికీ ఒక క్వశ్చన్ వేస్తా. ఏయ్, మీకు ప్రేమ ఉందా దేవుడి మీద? దేవుడి కోసం మీరు కూడా మేమిగో ఈ భక్తిహీనమైన క్రియలు చెప్పుని చేయవరం కాదు, మేము భక్తులు అని దేవుడి కోసం ఏదని చేయగలరు మీరు అనగలరా? మీరు పరలోకం వెళ్ళడానికి సిద్ధపడేవారేనా? అలా సిద్ధపడితే చెప్తున్నాడు ఇక్కడ 20 నుంచి 21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నడిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకోక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. అంటే ఈ 20వ వచనం నుంచి చివరి వచనాల వరకు చూస్తే పరిశుద్ధుల కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఈ తీర్పు గురించి చదువుకున్నాం. 14 నుంచి 19 వచ్చిన వరకు తీర్పు గురించి చెప్పాం. వీళ్ళ గురించి అపోస్తులు చెప్పారు, అంతకుముందు భక్తులు కూడా చెప్పారు. ఈ తీర్పులో మనం అందరం ఉన్నామండి. మన క్రియలు ఒకసారి చెక్ చేసుకుంటే ఉన్నాం. తీర్పు పాలు అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మనందరం ఏం చేయాలి? మన భక్తి అయిన క్రియలు విడిచిపెట్టి దేవుని కొరకు సిద్ధపడే సమయం అయితే వచ్చింది. సిద్ధపడకపోతే ఏమవుతారు? సమస్య వస్తుంది లేదా? సిద్ధపడాలి. ఎలా సిద్ధపరచాలి? ఎలా సిద్ధపడాలని మనం అంటే ఒకవేళ మీరు ఇంకా అలానే ఉన్నారనుకోండి, స్వార్థపరులుగా, లాభం కోసం దేవుని నమ్మేవారిగా, మనుషుల్ని మెప్పు కోసం వాళ్ళ లాభం కోసం అన్యాయం జరిగిన ఏం జరిగినా మనకు అక్కర్లేదని కొనియాడుకునేవారిగా ఉన్నామనుకోండి, మీరు కూడా మీ ప్రవర్తన వల్ల, మీ నోటి మాట వలన అబద్ధ బోధకులు ఎలాగా మాట వాళ్ళకి తీర్పు తీరుస్తారు దేవుడు. క్రీస్తు యేసువారు భక్తిహీనంగా చేస్తున్న అబద్ధ బోధకులందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు రాకడలో. మీరు కూడా మనం కూడా ఒకవేళ ఇలా ఉంటే, మనం కూడా ఇదే జాబితాలు ఉంటే మనకు కూడా ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోకి పోకుండా ఉండాలంటే అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు కొనకండి. మీరులో ఇప్పుడు చాలామంది ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తున్నారు. అంటే చచ్చిపోతే ఏమవుతుందో తెలియదు కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు అన్నీ సమకూర్చుకొని ట్రై చేస్తున్నారు. మనందరూ ఖాళీ లేదు చూసారా? ఎవరైనా దేవుడు మందిరానికి వస్తున్నట్టు రావట్లేదు. అందరూ పనులు బిజీ అయిపోయారు. దేవుని సేవ ఎవడు పట్టించుకోవట్లేదు. మొన్న వెళ్ళామండి, సువార్తకు రమ్మంటే రాలే చాలామంది. అంటే కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేయమంటే బిజీ అయిపోయారు. అందరూ బిజీ అయిపోయారు. ఎందుకు బిజీ అయిపోయారు? ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని కార్యాలు విడిచిపెట్టి దేవుని కార్యాల మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా మీరు ఉన్నారంటే మీరు అందరూ ఎవరండి? హలో, మీకే వినబడుతుందా? టైం అవుతుందా భోజనానికి? ఆలోచించి, ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని కార్యాలు ఏమాత్రమునో ఒప్పుకోరు, లక్ష్య పెట్టరు. మనం ప్రకృతి సంబంధంగా జీవిస్తున్నాం. పరిచర్యకి రమ్మంటే ఎవరు రావట్లేదు. మొన్న సువార్తలో ఒక సహోదరుడు నన్ను క్వశ్చన్ చేసింది, చాలా బాధేసింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న సువార్తకు వచ్చేవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు నీ సంఘస్థులు ఎవరని అడిగానండి. చచ్చిపోయాను నిజంగా, ఆ మాటకు బెక్క చచ్చిపోయాను. కర్నూలు వెళ్ళే కదా సువార్తకి. ఈ సువార్తకు వచ్చిన వాళ్ళు మీ సంఘంలో ఎవరున్నారన్నా? ఓ 2-3. మిగతా వాళ్ళందరూ ఎవరు? మీరందరూ ఏమయ్యారు మరి? ఆ మాటకు బెక్క చచ్చిపోయాను నిజం చెప్పాలంటే. అంటే ఎంత తేడాగా ఉందో గమనించారా? అంటే మనందరూ ఏ మనుషులు అయిపోయాం? ఆత్మ సంబంధమైన మనుషుల, ప్రకృతి సంబంధమైన మనుషులందరూ కూడా భక్తిహీనులు. మర్చిపోకండి రేయ్. ప్రకృతి సంబంధంగా తిండి కోసం, బట్ట కోసం, డబ్బు కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచించే ప్రతి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవడైనా కానీ వాళ్ళందరూ ఎవరో లోకానుసారమైన మనుషులు. ఆత్మానుసారమైన మనుషులైతే కారు. మీరు ఆత్మానుసారం లోకానుసారం కాదో మీకు వచ్చిన టెస్ట్ పెడతా. మీరు ఆత్మానుసారంలో శరీరానుసారాలు వచ్చేస్తాయి. సరే, శరీరానుసారం అయితే శరీర విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారాలు అయితే దైవ కార్యాల మీద మనసు పెడతారు. అంటే మనలో చాలామందికి లక్షలు ఉన్నాయి బ్యాంకుల్లో. అయినో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుడు పరిచయం కొరకు ఎంతమంది ఇవ్వగలరు? ఏమి ఇవ్వగలరు చెప్పండి? అన్న ఏం లేదు, నన్నేస్తాం. ఒక్క
ఒక్క మాట చాలా తేలిగ్గా అబద్ధం ఆడేస్తే ఏమీ లేదన్న. మన కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, అవునా కదా? అంటే 2 నెలలు పోయిన తర్వాత 3 నెలలు పోయాక మరో ప్రోగ్రాం పెట్టాలనుకున్నాం. ఇక్కడే దరిదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. జాన్యువరిలో మరలా ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం, 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ 1,00,000 రూపాయల కోసం ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? ఇది ఎవరైనా చేస్తే, సేవలు చేస్తే చేయించుకుని గొప్ప కానే కాదు, సేవ చేయడమే గొప్ప. యేసుక్రీస్తు ఎవరు గొప్ప అన్నారు చెప్పండి? ప్రకృతి సంబంధమైన మనిషి సేవ చేయించుకుంటాడు, ఆత్మ సంబంధమైన మనిషి సేవ చేయడానికి ముందుకొస్తాడు. యేసు ఈ లోకానికి వచ్చి నేను సేవ చేయించుకోవడానికి కాదు కానీ సేవ చేయుటకును మనుషులందరికీ క్రయ విమోచన ధనంగా నా ప్రాణం నిచ్చుడికైతే వచ్చినన్నాడు. వచ్చే 3 నెలల తర్వాత మరో ప్రోగ్రాం పెట్టాం. చాలా పెద్ద ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాం. 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మా వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ మీలో ఎంతమంది ఇవ్వగలరు చెప్పండి? నిజంగా మీరు ఆత్మ సంబంధంలో ప్రకృతి సంబంధం ఇక్కడే తెలిసివచ్చు. దేవుడి కోసం అంటే ఈ లోక సంబంధం లాభం ఆశించుకుంటే దేవుడి కోసం బతుకుతారా లేదా మీకు ఎప్పుడే చెప్పేస్తున్నాను, మీకు అర్థమైపోద్ది. ఉండే లోకం కాదు ఇది, పోయే లోకమే మనం ఈ లోకం నుంచి. అలా పోయేటప్పుడు నువ్వు దాచుకున్న భూములు కానీ, నువ్వు దాచుకున్న బంగారం కానీ, నువ్వు దాచుకున్న వెండి కానీ, నువ్వు దాచుకున్న ధనంగా నీతో వస్తుందా? ఇంకా మీరు ఎక్కువ డబ్బులు తీసుకులేదు, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం ఉందండి. మా వరకు ఇగో ఈ కార్యక్రమం అనగానే కొందరు ముందుకు వచ్చారు, కొందరు రాలేదు. అయినా దేవుడికి స్తోత్రం. వచ్చిన వారిని బట్టి దేవుడికి స్తోత్రం, ముందుకు వచ్చి సాయం చేశారు. చేయలేని వారిని బట్టి కూడా దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనమైతే ఎంకరేజ్ చేయడం మన పని. మరి మీలో ఎంతమంది చేయగలరు? చేతులు ఎత్తండి. 1,00,000 రూపాయలు కావాలి అన్న, నేను 10,000 ఇస్తాను, నేను 5,000 ఇస్తాను, నేను 20,000 ఇస్తాను, నేను 30,000 ఇస్తాను. ఇప్పుడు ఫిగర్ చెప్తున్నా. చేయగలంటే ఇద్దరు ఎత్తండి. ఇప్పుడు లాభం కావాలి మనకి ఏమైనా దేవుడి నుంచి. దేవుని కొరకు మనం దేవునికే మనం లాభంగా ఉండాలనుకోకూడదా? నేను బతికానంటే అది ఎలా ఉండదు తెలుసుని? బ్రతుకుడు క్రీస్తే లాభంలా ఉండాలి. బ్రతుకుడు క్రీస్తే చావు కూడా దేవుడిలో నాకు లాభం కావాలి. నీ బ్రతకడానికి భూమి మీద సంపాదించుకోవడానికి, దేవుడిని నమ్మి ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆశీర్వాదాల పేరుతో కూడబెట్టుకోవడం లాభం అనుకోకండి. ఇది కాదు, ఇది కూడా భక్తిహీనమైన ఆలోచన కాదా? మరి భక్తిహీనంగానే ఉండిపోతారా? ఈ క్షణికమైన డబ్బు కోసమే మీ మనసు పెట్టుకుని ఉండిపోతారా? వదిలి వెళ్ళిపోయి ఈ భూమి మీద మీ మనసు పెట్టుకుని ఉంటారా? మీరు ఆత్మ సంబంధంలో ప్రకృతి సంబంధంలో చెప్పండి. మీరెవరు? మీరు ప్రకృతి సంబంధాలు అయితే తీర్పు, మీరు ఆత్మ సంబంధాలు అయితే మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఆ కర్తవ్యంలో భాగం ఏంటంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అంటాడు. అంటే ఏంటిది? మనం విశ్వసించేది ఏది? రోమిలు రాసిన పత్రిక 10:17 అంటాడు. ఏమిటి తెలుసని? వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము వాక్యం ద్వారా కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించి మాట వల్ల కలుగుతుంది అంటాడు కదా. ఈ విశ్వాసానికి కారణమైన ఈ వాక్యాన్ని, ఇదే పరిశుద్ధమైంది. మనం విశ్వసించే దేని మీద? ఈ అద్భుతం కార్యం జరుగుతానో, ఆశ్చర్యకార్యం జరిగితే నమ్మారా దేవుణ్ణి? ఆయన మాట నమ్మి రక్షకుడు యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి నమ్మారా? ఏం నమ్మారు? రోగం పోతే నమ్మారా? పాప రోగాన్ని తీయడం కోసం చనిపోయి తిరిగి లేచాడు నమ్మారా? చెప్పండి పిల్లలారా మీకే. ఆయన మనం నమ్మడానికి కారణం వాక్యం. పరలోకం ఉందని నమ్మడానికి కారణం వాక్యం. దేవుడు మనల్ని ప్రేమించిన అద్భుతమైన జీవితం ఇచ్చాడని నమ్మడానికి కారణం వాక్యం. ఈ వాక్యమే మనల్ని విశ్వసించే దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలనుకుంటే, ఎప్పటికైనా మనలో భక్తిహీనమైన క్రియలు ఉంటే దాన్ని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగించే వాక్యం మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలనుకుంటే, ఈ క్షణం మిమ్మల్ని మీరు ఏం చేయాలో ఒక తీర్మానం తీసుకోవాలి. నేను జీవించిన జీవితకాలం అంతా ఇక నేను శరీరం కోసం ఆలోచించను, లోకం కోసం ఆలోచించను, నా కుటుంబం కోసం కాదు, నా దేవుడి కోసం ఆలోచిస్తానని బతకాలి. అలా అనుకుంటే పరిశుద్ధుడిగా నీ మీద ఉన్న కొన్ని కర్తవ్యాలు చెప్తున్నాడు ఆయన అక్కడ. ఒకటి, వాక్యము మీద కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ఏం చేయాలట? నిరంతరం ప్రార్థన. నశించిపోయేవారి కోసం ప్రార్థన చేస్తాను. ఎంతసేపు మన ప్రార్థన మన పిల్లలు, మన కుటుంబమే. ఈ మధ్య బంధువులు అక్కర్లేదు, ఎవడి స్వార్థపరులు అయిపోయి అందరూ భయంకరమైన స్వార్థం. ఎవడైనా మన ఇంటికి వస్తే సమస్య, ఎవడి ఇంటికి వెళ్ళినా మా వాళ్ళకి మన సమస్య. ఓ రూపాయి తీయాలంటే సమస్య, ఖర్చు పెట్టాలంటే సమస్య. ఎవడు ఖర్చు పెడితే ఎక్కడ తినేద్దాం తయారయ్యారు ఎక్కువ మంది ఏరండి. ఎవడు ఖర్చు పెడితే ఆడితే తినేద్దాం అనుకున్న దోచుకునే ఎక్కువ మంది అయిపోయారు. నేను ఖర్చు పెట్టాలని మైండ్ సెట్ అయితే చచ్చిపోయింది జనాలకి. అవునా కదా? ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది? అలా ఉందో ఎలా ఉంది చెప్పండి. నేను చెప్పేది వాస్తవం కాదా? కాబట్టి
ఎవరు ఖర్చు పెడితే తినేద్దాం తిరిగేద్దాం అనుకుంటున్నారు, కానీ నేను ఖర్చు పెడతాను నా దేవుని కోసం, నేను ఖర్చు పెడతాను నా ప్రభువు కోసం, నేను ఖర్చు పెడతాను నా సోదరుల కోసం, సోదరుల కోసం. ఆ ప్రేమ చచ్చిపోయింది, స్వార్థపరులు అయిపోయారు. మీరు విశ్వసించు దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుని పరిశుద్ధాత్మల ప్రార్థన, ఇలా ప్రార్థన చేసేవాడు తన మన పర భేదం లేకుండా ప్రార్థన చేస్తలేదా? కిందట ఆదివారం మాట్లాడా, ప్రేమ బంధమా స్వార్థ బంధం అని మాట్లాడామండి. కాస్త చూసుకోండి, ఇంకాస్త డీటెయిల్గా ఉంటే నేను దానికి విస్తరించి మాట్లాడను, ముగించేస్తాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాడు, దివారాత్రులు ప్రార్థన చేస్తాడు. సంఘంలో ప్రార్థన కాదు, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తాడు. మోకాల ప్రార్థన ఉంటుంది, కాలు బాగోకపోతే కూర్చొని ప్రార్థన చేస్తాడు గంటల తరబడి దేవుడి సన్నిధిలో. నిత్య జీవార్థమైన ప్రభువుని యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకున్నారా? యేసుక్రీస్తు వారి కోసం అని కనికరం కావాలని ఎవరు కనిపెడుతున్నారా? పెద్దవారు గొప్పవారు దయ కోసం కనిపెట్టుకున్నారా? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేస్తున్నాం, వాళ్ళు కనికరం కావాలని, వాళ్ళు ఏదో మనకి ఇవ్వాలని, వాళ్ళ కోసం కాదండి. ఎవరి కనికరం కోసం మనం కనిపెట్టాలి? దేవుని కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునండి. మనం ఏం చేయాలట? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. నిలిచున్నారా? తన సహోదరుని ప్రేమించని చెప్పుకొని ప్రతివాడు వాడిని ద్వేషిస్తే వాడు ఎవరవుతాడు? ఏమవుతాడండి? ప్రేమ గలవాడా హంతకుడు అవుతాడా? ఆలోచించండి. ప్రేమ గలవాడైతే కానే కాదండి ప్రియులారా. కాబట్టి ప్రేమ ఉందో లేదో మీకు మీరే చెక్ చేసుకోండి. ఈ మధ్య భార్యాభర్తను కూడా ప్రేమించలేకపోతాను, పిల్లలు కూడా ప్రేమించకుండా కడతీర్చేస్తాను, చంపేస్తున్నారు. ఇక దేవుడిని ఏం ప్రేమిస్తారో, సహోదరులు ఏం ప్రేమిస్తారో ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసలేదా? కాబట్టి దేవుని ప్రేమలో నిలవడం అంటే దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయింది. నీకు నచ్చినా నచ్చకపోయినా, శరీరం సహకరించకపోయినా ఏమైనా ఏం చేయాలి? దేవుడి కోసం గెట్ రెడీ, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి పరిచర్య కోసం. అంటే అనేకులు ఆదరించడం కోసం. సువార్తకి వెళ్తే ఎవరికైనా కష్టం వస్తే వారి కష్టం తీరేంత వరకు మనం వాళ్ళతో ఉండడం. నీ ఇరుగు పొరుగు సువార్త చెప్పడానికి మనసు లేదు, టైం లేదు, ప్రేమ లేదు నీకు. ఇంకేం చేస్తున్నాడు? సందేహపడే వారి మీద కనికరించి ఇప్పుడు అగ్నిలో లాగినట్టు కొంతనైనా రక్షించండి. ఎక్కడ రక్షిస్తుంది చెప్పండి? పరిశుద్ధుడిగా ఈ అంత్య దినాల్లో నీ కర్తవ్యం తెలుసా? నీవు ఎంతమందిని కాపాడుతున్నావు అనేది నీ కర్తవ్యం. వాక్యంతో కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరలోకం గురించి క్రీస్తు వారి కనికరం కొరకు కనిపెట్టుకుండాలి. 4 పనులు. తర్వాత సందేహపడి వారిని ఏం చేయాలి? నరకం. మీరు ఎవరిని రక్షిస్తుంది చెప్పండి? మిమ్మల్ని మీరే రక్షించుకుని భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ శరీర సంబంధమైన భయంకరమైన బోధలు విని, ఈ ముసుగు బోధల్లోకి వెళ్ళిపోయి, మీ కంఫర్ట్గా ఉన్న బోధలు ఎంచుకొని, మీ జీవితాలు కంఫర్ట్ అనే పేరుతో మీ జీవితాలు మీకు మీరే భక్తిలో నుంచి హీనతలకు పోయారు. క్షీణమైపోతుంది. నేను అనుకుంటున్నాను, గాలి భూమి మీద పోతే, ఆక్సిజన్ పోతే మనిషి బతకలేదా? భక్తి పోయినా సరే అంతేనండి. మనలో భక్తి పోతుంది, జాగ్రత్త. ఆ దేవుడి దగ్గర బతకలేకుండా పరిస్థితి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఒక మాట నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తున్నాను. తీతు పత్రిక చూడండి, ఆఖరి ఒక మాట, ఆఖరి మాట. తీతు పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13 వచనం చూద్దామండి. అమ్మా చదవండి అమ్మా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించింది. మనం ఎలా ఉండాలట? ఇదిగో క్రీస్తు రాకరికి సిద్ధపడాలంటే ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. మనం విశ్వసించే దాని మీద కట్టుకోవాలి, వాక్యంతో కట్టుకోవాలి. ఈ మధ్య డబ్బుతో కట్టుకుంటున్నారు మీ జీవితాలు. ఏమంటే డబ్బుతో జీవితాలు సెలబ్రిటీ స్థాయి కట్టుకుంటున్నాం, గొప్పవారు అవ్వడం చేసుకుంటున్నాం, పబ్లిసిటీ చేసుకుంటున్నాం మనమే. డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం, డబ్బుతో మన స్టేటస్ని కట్టుకుంటున్నాం, కానీ వాక్యంతో జీవితాలు కట్టుకోవడం మానేసిన క్రైస్తవులు. ఇది ఒక భక్తిహీనత. మీరు విశ్వసించే దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటారు. మీ వ్యక్తిగత ప్రార్థనే కష్టం, ఇంకా పరిశుద్ధాత్మతో తీవ్రంగా మూలుగుచు ఉచ్చరింపసఖ్యంగానే భారమైన ప్రార్థన చేయగలుగుతున్నారా? ఆ భారం ఎప్పుడో పోయింది. మనకి ఏదో రోగం రావాలి, డబ్బు అయినా పోవాలి, మనకి ఏదో కష్టం కావాలి, అప్పుడే అలాంటి ప్రార్థన వస్తుంది. లేదంటే మాత్రం లేదు. విశ్వసించు, ప్రార్థన చేయొచ్చు. ఇంకేం చేయాలట? యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. 4వది అంటాడు, కొందరినైనా అగ్నిలో నుంచి కాపాడమంటాడు. ఇవన్నీ కాదు, ఇంకోటి చెప్తున్నాడు,
అంటే సిద్ధపరుస్తున్నాము. మీరు రాకడికి సిద్ధపడాలనుకుంటే, ప్రకృతి సంబంధంగా ఉంటే మీ ఇష్టం, ఇలాగే ఉండి మీ భక్తి అన్న బట్టి ఉంటే, నా దేవుడు నేను చెప్పిన బోధన బట్టి నాకు తీర్పు తీర్చాలి, నేను చెప్పిన బోధన బట్టి నన్ను రక్షించాలి, విన్నా మీరు బాగుపడిపోతే దేవుడు మిమ్మల్ని ఏదో చేయాలంతే. ఇక నేనేం చెప్పలేను. ఆలోచించండి. ఇక్కడ తీతు 2:13 చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఉన్నాయా కోరికలు ఏమన్నా? గొప్పోడిని అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి, ధనం సంపాదించుకోవాలి, ఏం సంపాదించకుండా వదిలే, దురాశలు వదిలే. ఏంటి మిమ్మల్ని పొగిడేవారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఎలాగే చేస్తున్నారు. దురాశలతో మిమ్మల్ని ఏం చేసి నింపేసి భక్తిహీనతలు దించేశారు మిమ్మల్ని. దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, అంటే ఎవడైనా మాటలు చెప్పినా నేను నా దేవుడి సన్నిధి విడిచిపెట్టను, నా దేవుడి కంటే నాకు ఈ లోకంలో ధనం ఎక్కువ కాదు, నాకు ఈ లోకంలో దేవుడి కంటే ఘనత ఎక్కువ కాదు, నాకు ఈ లోకంలో దేవుడి కంటే ఆస్తి ఎక్కువ కాదు అనుకోవాలి. ఆదివారాలు ఆరాధన డొమ్మ కొట్టేసి, శుక్రవారం ప్రార్థన డొమ్మ కొట్టేసేసి అంటే వెళ్ళిపోయే భక్తి నుంచి ఈ స్వస్థ బుద్ధి కాదు, ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. అదేది రోగంతో కూడుకున్న బుద్ధి అనమాట, పాపంతో నిండిపోయింది. రేపు ఉపవాస ప్రార్థన, ఈరోజు కడుపు నిండే ప్రార్థన, రేపు ఎండగట్టే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. రేపు ఎంతమంది చూడండి, మీరు ఎంతమంది వచ్చారా? రేపు వస్తారా? అక్కడే మీ బుద్ధి స్వస్థతగా ఉందో, దానికి జబ్బు చేసిందో తెలిస్తే. నా మాటలు కొంచెం చాలా గట్టిగా రైట్ కొట్టినట్టుగా ఉంది కదండి, పెద్ద సుత్తేది బాగా బాధేసినట్టుగా ఉందా? ఏం అనుకోనండి, నీ కొడతా. నీతిమంతులు గద్దించుడా ఏటట? తైలాభిషేకం. అది తైలాభిషేకం అనుకుంటారో లేకపోతే తలకాయ నొప్పి అనుకుంటారు, మీకే వదిలేసే ఛాన్స్. రేపు కూడా ఉంది ప్రార్థన, వదిలేట్లేదు. ఈరోజు ఏదో కోస్తారు, రేపు దుమ్ములెట్టాలకి. రేపు కూడా ఉంది ప్రార్థన, కంటిన్యూషన్ పార్ట్ 2. కాబట్టి ఉపవాస ప్రార్థన ఉంటుంది. సరే, ఇక్కడ స్వస్థ బుద్ధి ఉందో లేదో మీకైతే ఒక క్లారిటీ వస్తుందా లేదా? స్వస్థ బుద్ధితోనూ, ఇంకా చదవనమ్మా, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించినది. ఇగో ఈ ముగింపు దినాల్లో ఉన్న నీవు నీతి ఉందా, భక్తి ఉందా, స్వస్థ బుద్ధి ఉందా, యేసుక్రీస్తు కోసం ఎదురు చూసే మనసు ఉందా లేదో చూసుకోండి. ఆల్రెడీగా మనం ఇప్పుడు చాలా విషయాలు కొలప్ట్ అయిపోయాయి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న పేరుకే కానీ జనాల్లో కలిసిపోయాం, మనం కూడా వాళ్ళతో కలిసిపోయాండి. ఓ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి కొండ కూడా తీసుకెళ్ళి గుండు కూడా ఇచ్చాడు. ఓరు నాయన మీకు దండరావు కొండ కూడా. ఓ పాస్టర్ గారు క్రైస్తవ పెళ్ళి హిందువుల పెళ్ళిలో చేస్తున్నారు. 3 ముళ్ళు వేయడం, అక్షింతలు వేయడం, 7 అడుగులు నడిపించడం, మీకు దండరావు బాబు. ఏమి అన్యులతో కలిసిపోయారు. క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఒక మార్గం లేదండి. అన్ని జనులకి మనకి కంపారిటివ్ ఏంటంటే, అక్కడ పంతులు ఉంటాడు, అక్కడ పూజారు అంటాడు, అక్కడ మంత్రాలు చదివితే ఇక్కడ ప్రార్థన చేస్తాడు. తేడా అంతే, ఇంకేం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏంటండి క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత ఏది? క్రైస్తవుని నీ నీతి ఏది? నీ పరిశుద్ధి ఏది? నీ గొప్పతనం ఏది? చాలా దారుణం అయిపోయిందండి. విమర్శిస్తున్నాను అనుకోకండి, తిరుగుతున్నాను అనుకోకండి. రాకడ వస్తుంది కదా, ఎవరు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకి చావేం రావచ్చు, క్రీస్తు రాకడేం రావచ్చు కదా. దేవుడి కొరకు సిద్ధపడండి. ఎందుకంటే అసలే మనం ఎక్కడ ఉన్నామండి, తల్లి బిడ్డ ఎవరికెవరికి చూసుకోలేని దినాలు ఉన్నాం. ఇంకొంతకాలంకి ఇంక తీవ్రం అయిపోద్ది. ఇంకా మరణానికి అప్పగించుకుంటే చంపేస్తుంటారు. ఇప్పటికే ఎవ్వరూ ఉంటారు, ఇంకా నాకు ఎవరు అక్కలో నేను వంటవాడిని అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దారుణ పరిస్థితి వచ్చాయి. ఇలాంటి స్థితిలో నిన్ను ఆదరించే, నిన్ను కాపాడగలిగే, నీకు తోడున్నవాడు ఎవరు? ఒక్కడే. డబ్బు ఉంటే అక్క చెల్లెన అన్న తమ్ములైన బంధం చూపిస్తుంది. డబ్బు లేకపోతే ఇంట్లోనే దాకట్లేదు. ఇంక ఇంట్లో సంఘంలో ఉంటుంది ఏంటి, సంఘంలో కూడా అంతే. ఎవరి కాడికి ఇస్తే పాస్కరాలు పొగుడతారు, లేదంటే మాత్రం ఎనఫ్. మనం కూడా అంతే. ఎవడు మనకు అప్పిస్తాడు గొప్పడు, అప్పు ఇవ్వకపోతే చెడ్డడు. ఎవడు మనతో వస్తే గొప్పడు, లేదంటే చెడ్డడు. ఈ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని కోసం ఆలోచించండి. మనం సిద్ధపడే టైం వచ్చిందండి. మీరు ఇలానే ఉంటే, లోక సంబంధంగా ఉంటే, ప్రకృతి సంబంధంగా ఉంటే, ఆత్మ లేని వారికి ఉంటే ఖచ్చితంగా భక్తిహీన క్రియలు మీలో ఉన్నాయి. ఆ భక్తిహీన క్రియలకు కారణం ఏ బోధకుడు వినువో, ఏ మాట విని ఇలాగే నీకైపోద్ది, దానికి అయిపోద్ది. సరిగ్గా ఉంటే, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉంటే ఎక్కడికి వెళ్తావు? దైవలోకం, పరలోకం, తండ్రితో ఉంటావు. లేదంటే మాత్రం మొదట్లోనే చెప్పేసాడు. ఎవరు చెప్పారండి? ఆదాము మొదలుకొని హానోకు వరకు ప్రవచించాడు. అపోస్తులు కూడా చెప్పారు. మీ ఇష్టం అంటే రాకడ ముందు సంఘం ఎలా ఉందంటే, ఈ సంఘం అంతా కూడా సంగీత హోరులో మునిగిపోయింది, కానీ సువార్త జోరులో కొనసాగట్లేదు.
ఒకరినొకరు పొగుడుకోవడంలో మునిగిపోయారు, కానీ దేవుడిని స్తుతించి ఆయన గణపరిచే పొగుడుకునే స్థాయికి అయితే రావట్లేదు. యెహోవాను స్తుతించే భక్తులు తక్కువైపోయారండి. పాస్టర్ గారిని, విశ్వాసులు, వీళ్ళు ఒకరినొకరు పొగుడుకునే స్థాయి ఎక్కువైపోయిందండి. మా సంఘంలో అయితే పాస్టర్ గారిని నాకు ఎవరు సరిగ్గా పొగడరండి. దేవుడి స్తోత్రం. మా స్టేటస్లో పెట్టరు, వీడియోలో పెట్టరు, నాకు అంత గొప్ప గౌరవిస్తారు, మిగతా వాళ్ళకి తెగ పెడతారు. అది నా స్థాయి. అయినా పర్లేదు, దేవుడి స్తోత్రం. నన్ను పొగిడితే ఎంత, పొగడపోతే ఎంత. కానీ ఎవరిని పొగడాలి? ఎవరిని పొగడాలండి? దేవుని ప్రైజ్ చేయాలి. ఎవరి కాళ్ళు గొప్ప అయిపోతున్నారు, మంచిదే, కానీ మనం గొప్ప చేయాల్సింది ఎవరిని? దేవుడు. నా నీతి కాదు, ఎవరి నీతి కనబడాలి? దైవనీతి. నేను కాదు, నా జీవితం ఎలా కనబడాలి? నా క్రీస్తు కనబడాలి, నా ప్రభు కనబడాలి, నా తండ్రి ప్రేమ కనబడాలి. అదే మన మోటో కావాలి. లేకపోతే మాత్రం మన జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతాయి. మరి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు 2 విషయాలు యోధాపదులు చెప్తున్నాడు ప్రధానంగా 14 నుంచి 20 వరకు. ఒకటి తీర్పు అని, రెండోది పరిశుద్ధుల కర్తవ్యాన్ని. మీరు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ముందుకు వస్తారా దేవుడి పరిచర్య కొరకు? లేదా తీర్పు పాలైపోతారో నిర్ణయం అయితే మీకే వదిలేసా. పరిశుద్ధుడిగా నీ పని ఏంటంటే నిన్ను నువ్వు కట్టుకొనొచ్చు, వాక్యంలో నిన్ను నువ్వు నిలబెట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మను నిరంతరం ప్రార్థన చేయొచ్చు. మీరు యేసుక్రీస్తు వరకు ఎదురు చూస్తూ కొందరినైనా కాపాడ, మనలో చాలామంది ఎవరిని కాపాడడానికి ఇష్టపడట్లేదు. అంటే అది కూడా భక్తిహీనమైన సువార్త చేసి అనేకలు ఈ కాలంలో రక్షించాలని. ఎవరు తిట్టినా కొట్టినా పని చెయ్యాలి. పాస్టర్ గారు చెప్పి సువార్త వేస్తే రావడం కాదు, సువార్త మీ వ్యక్తిగతంగా అనుదిన జీవితంలో భాగం కావాలి. అప్పుడే మీరు, ఇది కూడా ఉంది, కర్తవ్యం కాదు ఇది. ఇది చేయకపోయినా మీరు ఎవరైనట్టు? భక్తిహీన క్రియలు ఉన్నట్టేనా? ఎంత స్పష్టంగా, ఎంత గంభీరంగా దేవుడు చెప్పిన తర్వాత కూడా మీరు మారితే దేవుడికి స్తోత్రం, నిత్యత్వంలో ఉంటారు. మారకపోతే మరో చోట ఉంటారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.